డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో ఈ సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అనే దాని గురించి రియలైజ్ అవటం ద్వారా ఈ మనిషిలో ఉండే రెస్ట్లెస్నెస్ ఉంది కదా, దట్ డిజాల్వ్స్. సో రెస్ట్లెస్నెస్ dissolves when one understands their true nature. సో వాళ్ళ ట్రూ నేచర్ సెల్ఫ్ వాళ్ళ యొక్క నిజమైన సత్యమైన గుణాన్ని, తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఈ రెస్ట్లెస్నెస్ ఉంటుంది కదా, ఈ రెస్ట్లెస్నెస్ కు ఒక ప్రోడక్ట్ బోరడం అనేది కూడా. ఏదో చెయ్యాలి, ఏం చేయాలో తోచదు, రెస్ట్లెస్నెస్ అది. సో ఎంత సాధించినా ఒక రకమైన ఇన్కంప్లీట్నెస్, రెస్ట్లెస్నెస్ అది. సో ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ అంటారు కదా. సో ఎవరైతే ఈ ట్రూ నేచర్ అండర్స్టాండ్ చేసుకున్నారో వాళ్ళకి ఆ ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ రావడం వస్తుంది. తద్వారా రెస్ట్లెస్నెస్ డిజాల్వ్ అయిపోతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిపెండెన్సీ ఫేడ్ అవుతుంది వాళ్ళకి. దాని మీద డిపెండ్ అయి ఉండరు. డిపెండెన్సీ ఫేడ్ అవుతుంది. దాంతో ఉంటారు కానీ దాని మీద ఆధారపడి బతుకుండదు. అంటే అది వీళ్ళ యొక్క మూడ్ ని అది డిసైడ్ చేయదు. when one realizes the self as complete, when you avoid anything that gives pleasure for us, మీకు సపోజ్ ఏదైనా ఒక ఆనందం కలిగించేది ఉందనుకుందాం, ఆ ఆనందం కలిగించిన దాన్ని అవాయిడ్ చేయగలరా? మీకు ఫలానిది ఆనందం కలిగించో ఇది అనుకుందాం, అది మీకు అందుబాటులోనూ ఉందనుకుందాం. చిన్న చిన్న ఉదాహరణకి మీకు కాజా అంటే చాలా ఇష్టం అనుకుందాం. మీరు ఇంటికి వెళ్ళినప్పటికి టేబుల్ మీద కాజా స్వీట్ ప్యాకెట్ పెట్టింది టేబుల్ మీద ఓపెన్ చేసి. కెన్ యూ అవాయిడ్ ఎనీథింగ్ దట్ గివ్స్ ప్లెజర్? ఏదైనా సరే ఆ విషయం ఏదైనా అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, వస్తువుతో మనకు రిలేషన్షిప్ అవ్వచ్చు, పర్సన్తో రిలేషన్షిప్ అవ్వచ్చు, ఈవెన్ థాట్ అయి ఉండొచ్చు. అలా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు సంథింగ్ విస్పర్స్ విత్ ఇన్, లోపల గూడు కట్టుకొని లోపల థాట్ రూపంలో చెప్తూనే ఉంటుంది. ఐ నీడ్ దిస్, నాకు కావాలి ఇది. ఐ వాంట్ దిస్, నాకు ఖచ్చితంగా కావాలి. ఐ వాంట్ టు ఎంజాయ్ ఇట్, దీన్ని నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. వై షుడ్ ఐ డినై ఇట్? దీన్ని ఎందుకు నేను డినై చేయాలి? ఐ మస్ట్ హ్యావ్ దిస్, ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిందే. ఐ కాంట్ బి హ్యాపీ వితౌట్ ఇట్, అది లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. ఇలాంటి థాట్స్, ఇలాంటి రూట్ థాట్స్ వస్తుంటాయి, లోపల తిరుగుతుంటాయి. ఇది ఫ్రీడమా? దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్, దట్ ఈస్ స్లావరీ. అంటే నీ యొక్క నిన్ని నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు నీ కోరిక నువ్వు తీర్చుకుంటున్నావు, ప్లెజర్ వచ్చే ఐటమ్ ని నువ్వు కన్స్యూమ్ చేస్తున్నావు, అనుభవిస్తున్నావు అని అనుకుంటున్నావు. కానీ ప్లెజర్ ఇచ్చే ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆ ఆబ్జెక్ట్ కంట్రోల్లో నువ్వు ఉన్నావు. ఇది రియలైజ్ అవటం అనేది ఫంటాస్టిక్ స్టెప్ లైఫ్ లో నిజంగా. రియలైజ్ కానంతసేపు అదే స్వేచ్ఛలా ఉంటుంది, కానీ స్వేచ్ఛలాగా బయట కనబడే అది బానిసత్వం, దట్ ఈస్ స్లావరీ. one can't say no even he did not it. లోపల వద్దు అని లోపల చెప్తున్నప్పటికీ నో అని మటుకు బయటికి చెప్పలేదు. ఇదే స్లావరీ అంటే. బానిసత్వంలో బానిస మీద బానిస ఈ పని చేయి అంటే వాడి లోపల చేయను అని మనసులో అనుకుంటాడు, కానీ బయటికి చేస్తాడు. సో మన స్టేట్ అలాంటిదే కదా. సో ఇక్కడ అందుకని దీనికి అంతటికి మూల కారణం ఎవరు 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 ఈ రెస్ట్లెస్నెస్ కి అంతటికి ఏమిటి కారణం? ఏంటి డ్రైవ్ చేస్తుంది ఎవరు మనుషుల లైఫ్ ని? ఇటు వెంట అది వెంట దీని వెంట దాని వెంట పరిగెత్తిస్తున్నది ఎవరు? అని దాని మీద చాలా శోధన జరిగితే ఆ శోధనలో దొంగ పట్టుబడ్డాడు. దొంగడే డిజైర్. ముఖ్యంగా ఈ దొంగని బయటపెట్టింది ఎవరై అంటే చూడండి, అంతకుముందు కూడా డిజైర్ గురించి పరిషత్తుల్లో మెన్షన్ చేసే ఉంది అనుకోండి. సో
దిస్ న్యూ రియలైజేషన్ స్ప్రెడ్ అమాంగ్ ద సీకర్స్. ఈ సీకర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఈ ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసేవాళ్ళు ఆ టైంలో ఫిలాసఫర్స్ వాళ్ళందరికీ రియలైజ్ అయ్యారు. ఏంటి? డిజైర్ బైండ్ చేస్తుంది. డిజైర్ ఫ్రెండ్స్. డిజైర్ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్. ఇంకోటి కారణం తెలిసిపోయిందిగా ఇక మధ్య ఎటువే అనుకున్నారు. ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. ద రియల్ బాండేజ్ ఈస్ నాట్ ఎక్స్టర్నల్, ఇట్ ఈస్ ఇంటర్నల్. ఈ డిజైర్ అనేది బయట పట్టేసేది కాదు. అది ఇంటర్నల్ గా ఉండేది అది. ఎక్స్టర్నల్ విషయం కాదు కదా వదిలేసేది. ఎక్స్టర్నల్ విషయాన్ని వదిలేయడానికి రకరకాల స్ట్రాటజీస్ మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇంటర్నల్ గా ఉన్నదాన్ని నీతోనే నీ లోపలే ఏర్పడుతుంది దాన్ని. సో వార్ అగైనెస్ట్ డిజైర్ అనేది మొదలైంది ఈ ప్రపంచంలో. ఎవరైతే ఫిలాసఫర్స్ ఉన్నారో, ఎవరైతే సీకర్స్ ఉన్నారో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారో, ఈ సత్య శోధన చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ డిజైర్ ని ఎప్పుడైతే కారణం అనే కంక్లూజన్కి వచ్చారో, వెంటనే దాని మీద యుద్ధాన్ని ప్రకటించారు. ట్రై టు కిల్ ఇట్. దాన్ని డిజైన్ చంపడానికి ప్రయత్నం చేశారు. టేమ్ ఇట్. దాన్ని ఏదో ఒక ఒక పిల్లలాగా టేమ్ చేయడానికి ట్రై చేశారు. సైలెన్స్డ్. దాని మాట వినకుండా సైలెన్స్ చేయడానికి ట్రై చేశారు. రీడ్ డీప్ అని మనసులోకి అంతర్గతంగా లోపల పాతిపెట్టేశారు. పాతిపెట్టేసి లేదు అనుకుంటున్నారు. లేబుల్డ్ యాస్ సిన్. భయపెట్టడానికి ఫియర్ అనే ఎమోషన్ లో దాన్ని అధిగమించడం కోసం అని దాన్ని పాపం అని కూడా లేబుల్ చేశారు. దాన్ని తగిలించారు. దానికి ఒక బిరుదు ఇచ్చారన్నమాట. డిజైర్ కి పాపం అని. ఎస్కేప్ వన్ ప్రిజన్, వన్ బిల్డ్స్ ఏ న్యూ వన్. బట్ ఈ అన్ని పద్ధతుల్లోనూ అంటే ఆ డిజైన్ ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా, లేదా దాంతో సాంగత్యం చేయడానికి ప్రయత్నం చేసినా, లేదా దాన్ని ఫోర్స్ గా సైలెన్స్ చేసినా, ఎక్కడో అంతర్గతంలో అంతరంగాల్లో పూడ్చిపెట్టినా, భయం అనే ఫ్యాక్టర్ దానికి అసోసియేట్ చేయడానికి దాన్ని పాపం అనే బిరుదు తగిలించినా, ఇవన్నీ ప్రాసెస్ లోను నువ్వు ఒక ప్రిజన్ లోంచి బయటపడటానికి ఇంకో కొత్త ప్రిజన్ ని కట్టుకున్నట్టు అయింది. ఇంకా తేడా ఏంటి అంటే అంతకుముందు ప్రిజను అదే కట్టవేయబడింది. నీ మేనేజ్మెంట్ లో వచ్చింది కాదు కాబట్టి నీకు ఉండడం ఇష్టం లేదు దాని మేనేజ్మెంట్ లో. ఇప్పుడు కొత్తగా కట్టుకున్న ప్రిజన్ నువ్వే కట్టుకున్నావు కదా. అందుకని చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. బట్ అది కూడా ప్రిజనే అనే విషయం తెలుసుకోవాలి. సో ఇలాగా దీని వల్లే చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ అయింది ఏదైతే ఉందో సాధన చతుష్టయంలో, అది వైరాగ్యం. వివేకం తర్వాత వైరాగ్యం. ఈ వైరాగ్యానికి చాలా తప్పు అర్థం తీసుకోవడం అయిపోయింది. దీన్ని ఇంగ్లీష్ లో అయితే మనం డిటాచ్మెంట్ అంటాం. దీన్ని ఎక్కువ సాధన చతుష్టయంలో ఎక్కువగా అపార్థానికి గురైంది ఎవరయ్యా అంటే వైరాగ్యమే. వైరాగ్యం అనేది. వైరాగ్యం అనగానే ఎవరినైనా అడిగి మామూలుగా వైరాగ్యం అనగానే మీకు ఆలోచనలు ఏమొస్తుందో ఒకసారి చూడండి. కళ్ళు మూసుకొని చూడండి ఒకసారి. వైరాగ్యం అనగానే గుర్తుకొస్తుంది హిమాలయాలు, కమండలం, కాషాయ వస్త్రాలు, ద్రాక్షలు, గడ్డం, పిచ్చి, సిగముడేసుకున్న ఒక సాధువు లేదా బైరాగి, సన్యాసి. ఈ సంసార జీవితాన్ని మొత్తం పరిచయించి రోడ్ల మీద తిరుగుతూ ఒక వేగబాండు. అంతకన్నా ఏమైనా కనపడుతుందా? సో ఈ మిస్అండర్‌స్టాండింగ్ వల్ల వచ్చిన పిక్చర్ అన్నమాట. యాక్చువల్‌గా ఏది కాదో చూద్దాం. వైరాగ్యం అనేది ఏమిటి తెలుసుకోవాలంటే అసలు ఏది వైరాగ్యం కాదో క్లారిటీ ఉండాలి ముందు. ఎందుకంటే తప్పర్థం ఆల్రెడీ పిక్చర్ ఫార్మ్ అయింది కదా. నాట్ రిజెక్టింగ్ లైఫ్‌ని రిజెక్ట్ చేయడం. సప్రెషన్ ఆఫ్ డిజైర్ అనుకుంటే కాదు. అక్యుములేషన్ ఆఫ్ గుడ్ కర్మ. మంచి మంచి పనులు చేసాం. సో దేర్ మే బి ఎంజాయ్‌మెంట్ లేటర్ ఆన్. తర్వాత ఎక్కడో అనంతరం పొందుతాం, స్వర్గంలో సుఖాలు పొందడం కోసమని మంచి యాక్షన్‌లు, మంచి కర్మల్ని అక్యుములేట్ చేసుకోవడం కాదు. అన్నిటిని పోగు చేసుకోవడం కాదు. డు నాట్ ఎంజాయ్ వరల్డ్‌లీ ప్లెజర్స్. వరల్డ్‌లీ ప్లెజర్స్ ఏది ఎంజాయ్ చేయకుండా వదిలేయడం కాదు. దిస్ ఆల్ లెఫ్ట్ యూ ఇన్ డిసప్పాయింట్‌మెంట్. వీటిలో ఏది అవలంబించినా అంటే రిజెక్టింగ్ ఆఫ్ లైఫ్ గాని, సప్రెషన్ ఆఫ్ డిజైర్ గాని, అక్యుములేషన్ ఆఫ్ గుడ్ కర్మ,
సో దట్ దేర్ మే బి ఎంజాయ్‌మెంట్ ఇన్ లేటర్ సుఖాల కోసం అని కర్మ చేసినా, వరల్డ్ ప్రెషర్ నువ్వు ఎంజాయ్ చేయకుండా వదిలేద్దాం అనుకున్నా, నిన్ని ఎక్కడికి చేరుస్తుందయ్యా అంటే మొదట్లో ఒక రకమైన ఎగోకి గురి చేస్తుంది. ఏమిటా ఎగో? ఐడెంటిటీ క్రియేట్ అవుతావమాట నువ్వు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిగా ఫీల్ అవుతావు. కానీ నీ లోపల అంతర్గతంలో పూడ్చిపెట్టిన డిజైర్ ఉందే, అది నీకు డిసప్పాయింట్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. నిరాశను క్రియేట్ చేస్తుంది. ఎక్సర్షన్ క్రియేట్ చేస్తుంది. ఒక రకమైన శ్రమ కింద గురి చేస్తుంది. నిరంతరం దాంతో ఫైట్ చేస్తుంటావు లోపల. ఇట్ ఈస్ వేరింగ్ ఎ మాస్క్ ఆఫ్ వైరాగ్య. ఫైనల్లీ అటైన్స్ ఫ్రస్ట్రేషన్ స్టేట్. ఇది ఈ ఈ పద్ధతులన్నీ ఏమిటయ్యా అంటే, వైరాగ్యం అనే ఒక ముసుగుని తొడుక్కోవడం కింద అవుతుంది. అందుకని ఖచ్చితంగా చివరికి నీ మానసిక స్థితిలో నువ్వు ఫ్రస్ట్రేషన్ గానే ఉంటావు. నువ్వు పెద్ద ఆశ్రమం నడుపుతుండొచ్చు, ప్రతి వాళ్ళని పొగుడుతుండొచ్చు. నీకు అప్పుడప్పుడు వీళ్ళందరికంటే అధికుడినని ఫీలింగ్ రావచ్చు. ఇంకా చెప్తే నువ్వే మహా ఋషి, జ్ఞానివి, నువ్వు ఇంకా చెప్పాలంటే దేవుడివి నువ్వే అని కూడా నీకు అవ్వచ్చు. మరి నీ లోపల అంతర్గత స్థితి మటుకు ఫ్రస్ట్రేషన్‌తోనే ఉంటుంది. రేపు చూద్దాం.